వెల్కమ్ టు ఈగల్ మీడియా. నా పేరు శ్రవణ్. ఇగో వీడి పేరు క్లియో. ఈరోజు నేను అండ్ క్లియో ఇద్దరం వచ్చాము బిగ్ బాస్ రివ్యూ. అట్ ద సేమ్ టైం ఈ వారం ఎలిమినేషన్, మిడ్ వీక్లోనే ఎలిమినేషన్ ఉంది. ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది మనం చూద్దాం. ఈ వారం ఎలిమినేషన్లో అయితే 6 ఉన్నారు. అది ఎవరంటే విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య ఓం, నిఖిల్, నబిల్ అండ్ మణికంఠ. మణికంఠ అయితే మన రెగ్యులర్ కస్టమర్ నామినేషన్స్లో. మిడ్ వీక్లో ఆల్రెడీ నామినేషన్స్ అంటే ఎలిమినేషన్ ఉందని చెప్పేసి నాగార్జున అన్నాడు లాస్ట్ వీక్. లాహిరిలో మూవీ ఫేమ్ హీరో ఆదిత్య ఓం ఈ మిడ్ వీక్లో ఎలిమినేట్ అవుతున్నాడు. యాక్చువల్లీ ఆల్రెడీ అయిపోయాడు. ఈ నైట్ మనం చూస్తాము దట్ ఆదిత్య ఓం విల్ బి లీవింగ్ ది బిగ్ బాస్ హౌస్. అండ్ ఇంకొకటి నబిల్ కూడా ఎలిమినేట్ అవ్వట్లేదు నబిల్, బట్ చీఫ్ అవుతున్నాడు. ఆదిత్య ఓం ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్ ఏంటో మనం ఒకసారి మాట్లాడుకుందాం. చాలా బెటర్. ఎందుకంటే మనోడు యాక్చువల్లీ ఎప్పుడూ ఎలిమినేట్ అవ్వాల్సింది. ఇన్ని వీక్స్ ఉన్నాడంటే ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మనోడు పర్ఫార్మెన్స్ ఆల్రెడీ మనం చూస్తున్నాం అంతంత మాత్రానే. ఆదిత్య ఓం కంటే కూడా బెస్ట్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. సో అది కూడా మనం చూసాము. మన అభయ్, నవీన్ కానీ అండ్ సోనియా కూడా నన్ను అడిగితే బెటరే అనుకోవాలి ఆదిత్య ఓం కంటే. వీళ్ళిద్దరి కంటే ముందే ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేస్తే అంటే ఫేర్ గేమ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఆదిత్య ఓం ఇన్ని వీక్స్ ఎందుకున్నాడో నాకైతే అర్థం కాలేదు. మన టాస్క్లు కూడా అంతంత మాత్రమే. ఇలా అనుకుంటూ ఐ లవ్ యూ అంటాడు. ఇంతకు మించి పెద్ద అక్కడ చేసిందైతే ఏం లేదు హౌస్లో. అది మనం చూస్తూనే ఉన్నాము, ఎవ్రీడే చూస్తున్నాము. అండ్ నాగార్జున గారు కూడా 2-3 టైమ్స్ చెప్పాడు దట్ నువ్వు చాలా వెనకలా ఉన్నావు, నిన్ను నువ్వు పుష్ చేయట్లేదు హౌస్లో, నిన్ను నువ్వు ఎక్స్పోజ్ చేయట్లేదు హౌస్లో అని చెప్పేసి అంటూనే ఉన్నాడు. ఎక్కడో కార్నర్ కూర్చుంటాడు, పనులు చేస్తాడు. అంటే క్లీన్ చేయడము, కిచెన్లో వర్క్ కానివ్వండి, లేకపోతే వాష్రూమ్స్ క్లీన్ చేయడం కానీ, అక్కడెక్కడ ఏదైనా చెత్త ఉంటే తీసాడు. ఈ పనులు మాత్రం చేస్తున్నాడు కానీ టాస్క్ల దగ్గరకు వచ్చేవారికి నథింగ్, నిల్. ఇండివిజువల్ టాస్క్లో కూడా మనోడు పెద్ద పర్ఫామ్ చేసింది కూడా లేదు. అమ్మాయిలతో పోలిస్తే కూడా మనోడు చాలా వెనుకబడి ఉన్నాడు. అది అందరం చూస్తున్నాం మనం. ఇంకొకటి మనకి ఈ నామినేషన్స్లో ఆదిత్యంకి చాలా తక్కువ ఓట్స్ వచ్చాయి. మనోడు హౌస్లో ఉండి కూడా పెద్దగా చేసేది ఏం లేదని చెప్పేసి జనాలు కూడా అనుకున్నట్టున్నారు. ఈ వీక్ మనోడిని బాయ్ బాయ్ రా బాబు అని చెప్పేసి అన్నారు. అండ్ మనోడు ఈరోజు టాటా చెప్పేశాడు ఆల్రెడీ. యాక్చువల్ నిన్ననే జరిగిపోయింది ఇది, మనం ఈరోజు చూస్తాము ఆ ఎపిసోడ్. ఇంకొకటి ఇది ఫేర్ ఎలిమినేషన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆదిత్య ఓం కంటే ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా బెటర్, ఇంక్లూడింగ్ మన రెగ్యులర్ కస్టమర్ అండ్ క్రైయింగ్ బేబీ మణికంఠ. ఈ ఎలిమినేషన్ ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. ఇంతకుముందు కొన్ని ఎలిమినేషన్, ఫర్ ఇన్స్టెన్స్ బేబక్ అని అనవసరంగా ఎలిమినేట్ చేశారు కుక్కర్ విషయంలో. అండ్ శేఖర్ భాష ఎందుకు ఎలిమినేట్ అయ్యాడో అయితే నాకైతే ఇప్పటివరకు కూడా అర్థం అవ్వలేదు. ఎందుకంటే మనోడు ఎంతో అంత ఎంటర్టైన్మెంట్ చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అందరూ యాక్టర్స్, అంటే ఎంతో అంత ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళే, మీడియాలో కానీ లేకపోతే జనాలలో కానీ. వాళ్ళందరూ ఎవరు అన్నది అందరికి తెలిసిందే. సో మంచి టాలెంటెడ్ పర్సన్స్ అందరూ కూడా. నిఖిల్ కానివ్వండి అండ్ నైనిక, షీఈ్ అ డాన్సర్. బట్ నేను ఇప్పటివరకు తను మంచిగా డాన్స్ చేసి పర్ఫామ్ చేయడం అనేది నేనైతే చూడలేదు. శేఖర్ భాష మనకు తెలుసు, ఆర్జే, జాకీ, వాట్ ఎవర్. మనోడు జోక్స్ కుళ్ళైనా పర్లేదు, కుళ్ళు జోకులైనా పర్లేదు, బట్ అట్లీస్ట్ ఈ ఎంటర్టైన్ మనల్ని. ఆ కుళ్ళు జోకులో అబ్బాయి ఏంద్రో బాబు వీడు మళ్ళీ కుళ్ళు జోక్ వేసాడు అని కాసేపడే నవ్వుకొని ఉంటాము. స్టిల్ దట్స్ అన్ ఎంటర్టైన్మెంట్. మరి మనోడిని ఎందుకు పక్కన పడేశారో అది నాకు అర్థం అవ్వలేదు చూస్తున్నా కానీ. అండ్ అభయ్ మేబీ నోట్ జారుండొచ్చు 1-2 సార్లు. ఈ లెక్కను చూస్తే మరి పృథ్వీ అయితే చాలాసార్లు ఎఫ్ వర్డ్ యూజ్ చేశాడు. నాగార్జున గారు ఆల్రెడీ ఇంకోసారి ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తే యు ఆర్ అవుట్ ఆఫ్ దిస్ హౌస్ అని సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా 2 ఇన్స్టెన్సెస్లో జరిగాయి. మరి దాంతో పోలిస్తే అభయ్ నవీన్ నాకు తెలిసి పెద్దగా అనింది అయితే ఏం లేదు. ఒక్కసారి బిగ్ బాస్ని ఏం మాట అభయ్ అని చెప్పేసి అన్నాడు. సో అది క్యాజువల్గా తీసుకోవాల్సింది. అది ఒక ఫ్లోలో అన్నాడు మనోడు. ఇంటెన్షన్ అయితే బిగ్ బాస్ని ఏదో ఇన్సల్ట్ చేయాలని అయితే కాదు. బట్ స్టిల్ దట్ హ్యాపెన్. అభయ్ నవీన్ని పుష్ చేసేసారు బయటికి. ముందే ఆదిత్య ఓంని తీసేస్తే చాలా బాగుంటుండే గేమ్ అన్నది నా ఇంటెన్షన్. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇంత లేట్ చేశారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ. అప్పుడే తీసేసినప్పుడే ఒకరినో ఇద్దరినో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తీసుకొచ్చినా కూడా బాగుంటుండే.
చూద్దాం ఏం జరుగుతుందో. నేను ఎక్కువ ఈ వీడియోని ఎక్స్టెండ్ చేయదలుచుకోలేదు, కట్ షార్ట్ చేస్తే ఈ వీడియో ముఖ్యమైన పాయింట్, ఆదిత్యవం ఎలిమినేట్ అయ్యాడు మిడ్ వీక్లో అండ్ నబీల్ అఫ్రీది చీఫ్ అయ్యాడు ఈ హౌస్కి. అంతే, ఈ 2 పాయింట్స్ మాత్రమే ఇంపార్టెంట్ ఈ వీడియోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా. వీడు కూడా క్లియో గడ్ కూడా చెప్తున్నాడు, యాక్చువల్లీ షీ ఈస్ ఫీమేల్. క్లియర్, సే బాయ్. Go, say bye. Oh, okay.